రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్లో చిక్కారు. 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసంలోనూ దాడులు చేస్తున్నారు అధికారులు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం సోదాలు కొనసాగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. కార్తిక్, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్ లో పడ్డారు. అయితే ప్రస్తుతం ఎవరైతే అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఉన్నారో అతని నివాసంలో ఏసీబీ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ధరణిలో ఒక పని చేసేందుకు ఒక బాధితుడి నుంచి 8 లక్షల బ్రైబ్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అడిషనల్ కలెక్టర్ తో పాటు కలెక్టరేట్ లో పనిచేసే ఒక సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు కలిసి కూడా ఈ డబ్బును తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదట మదన్ మోహన్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో పడగా అతను అడిషనల్ కలెక్టర్ అడిగించడం సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా బాధితుడు ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఏసీబీ వాళ్ళు వాళ్ళని నిఘాలో ఉంచి 10 గంటల ప్రాంతంలో పెద్ద అంబర్పేట వద్ద కూడా ఓవరాల్ రింగ్ రోడ్డు వద్ద డబ్బులు తీసుకుంటున్న సమయంలో కూడా ఏసీబీ అధికారులు వారిని అదుపులో తీసుకున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా భూపాల్ రెడ్డి నివాసంలో అడిషనల్ కలెక్టర్ ఇంట్లో అలాగే మదన్ మోహన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షలు నగదు తీసుకున్నారు. ఏదైతే బ్రైబ్ తీసుకున్నారో 8 లక్షలు అది కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక పని కోసం 8 లక్షల రూపాయలు అడగడం ఒక అడిషనల్ కలెక్టర్ ఇందులో ఇన్వాల్వ్ అవడంతో కూడా ఈ కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం భూపాల్ రెడ్డికి సంబంధించిన ఇల్లు కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. జక్కిరెడ్డి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేశారు ఏసీబీ అధికారులు. ధరణి వెబ్సైట్ లో ఏదైతే ప్రాహిబిటెడ్ భూములు ఉన్నాయో అందులో నుండి 14 గుంటలు భూమిని తొలగించాలని బాధితులు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పని చేసేందుకు 8 లక్షలు కూడా డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా ఎవరైతే ఏసీబీ అధికారులను వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఈ మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి అడిషనల్ కలెక్టర్ చెప్తేనే తీసుకున్నట్టుగా కూడా ఏదైతే ఏసీబీ అధికారుల విచారణలో తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ముందే జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్ కాల్ లో మాట్లాడగా కూడా డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా సమాచారం ఇవ్వడంతో ఏసీబీ అధికారులు వెంటనే అక్కడికి వెళ్లారు. పెద్ద అంబర్పేట వద్ద కూడా డబ్బులు రికవరీ చేసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వారిద్దరిని కూడా పట్టుకుని అదుపులోకి తీసుకువెళ్లారు. ప్రస్తుతం నాగోడ్ వద్ద ఉన్న విల్లాలో కూడా భూపాల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. కార్తీక్. సుష్మిత.